యెహోవా సన్నిధిని కాలము గడుపుటకు నీకు ఆయన ఆయుష్కాలం ఇచ్చాడు. టీవీలతో, సెల్ ఫోన్లతో, మనుషులతో వ్యర్థంగా నీ కాలాన్ని గడిపేస్తున్నావేమో. నీ కాలాన్ని ఇంకెక్కడో గడపటం ద్వారా నువ్వు ఆశీర్వదించబడలేవు. జీవజలపు ఊటకు అందుబాటులో ఉంటే, ఆయన కనుసనల్లో బ్రతుకుతుంటే, ఆయనతో గడపాలని ఆశ కలిగి ఉంటే నువ్వు దీవించబడటం కాదు, అనేకులకు ఆశీర్వాదకరం అవుతావు. అర్థం కాని వ్యర్థమైన జీవితాలు గడుపుతున్నటువంటి భక్తులు సైతం, పేతురు, యోహానులు సైతం దేవునితో కాలం గడపాలని తీర్మానం చేసుకున్న నాట నుంచి నేటి వరకు కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నారు. వాళ్ళు పుట్టి కుంటి అయినటువంటి మనుష్యుడిని ఏ మనుష్యుడు బాగు చేయలేకపోయాడు, కానీ పేతురు ఒక్క మాటతో పలికి బాగు చేయగలిగాడు. ఎక్కడిది ఆ శక్తి? మేడగదిలో పొందుకున్న శక్తి అది. దేవునితో కాలం గడిపి పొందుకున్న శక్తి అది. సోదరి, సోదరుడా, ఈరోజు మన కళ్ళ ముందు కూడా ఎంతో మంది బలహీనులు, రోగులు, అపాయాలలో, ఆపత్కాలంలో చిక్కుకున్న వారు ఎందరో ఉన్నారు. మరి ఈరోజు మనం అలాగున పలికి వాళ్ళని బాగు చేయగలుగుతున్నామా? దేవుడు శక్తిహీనుడా? కాదు, శక్తి కలిగిన వాడు. కానీ దేవునికి కావాలి ఆ శక్తిని భూమి మీదకి రాబట్టగలిగిన పాత్రలు కావాలి. దేవునితో కాలం గడిపే యోధులు కావాలి. అది నువ్వే కావాలని కోరుకుంటున్నాడు ఆయన. అడుగు, దేవా నన్ను ఖాళీ పాత్రగా ఉండనియొద్దు, నీతో గడిపి నీ శక్తిని పొందుకున్న పాత్రగా నన్ను ఉండనియ్యా. అయస్కాంతంతో గడిపిన ఇనుప ముక్క మరిన్ని ఇనుప ముక్కలను ఆకర్షించినట్లు నీతో కాలం గడిపిన నేను అనేక నశించిపోతున్న జీవితాలను నీ యొద్దకు ఆకర్షించగలిగినట్లు నాకు కృపను కనబరుచయ్యా. ఖాళీగా నన్ను ఉండనియొద్దు, నీ శక్తితో నింపబడిన పాత్రగా నన్ను ఉండనివా.